విషయంలోనూ వివక్షకు గురిగా పడుతున్నటువంటి జాతి ఒక 100 భాషలు లేని జాతి. ప్రతి విషయంలో కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. మనకంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? మీరు సమాధానం చెప్పాలి. లేడు. ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. మన యొక్క స్థితి చట్టసభల్లో మన గళాన్ని వినిపించేటటువంటి నాయకుడు లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అయినా మనకి సిగ్గు రావట్లా అంటారు. మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళం, మేము టీడీపీకి చెందిన వాళ్ళం, మేము వైసీపీకి చెందిన వాళ్ళం, మేము ఇతర పార్టీలకు చెందిన వాళ్ళం. వాడు సభ పెడితే మేము వాళ్ళం, మేము సభ పెడితే మీరు ఎవరికని చెప్పి ఒకే ఒక విషయం తెలియజేస్తున్నా. రాష్ట్రంలో నేను ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అన్ని పార్టీలకి సంబంధించినటువంటి నాయకులకి నేను నా సంఘంలో అవకాశం ఇచ్చా. ఎక్కడ ఉన్నారు మీద చూడండి, ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద విషయాలు, చిన్న చిన్న విషయాలు ఏ వచ్చినా నేను ఫోన్ చేసి అన్న ఈ పని చేయండి అని చెప్తే ఆయన తప్పకుండా అన్న అని చెప్పి మన కమ్యూనిటీకి సేవ చేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ. మరి నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా. మరి నా సంఘంలో టీడీపీ వాళ్ళు చోటు తిరిగించాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు రాయలసీమ కోఆర్డినేటర్ గా బాబు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు. మన వంకరపూట సంబంధించిన కబ్రస్థాన్ విషయంలో కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మా నబీ రసూల్ కానీ, మా వదీరన్న కానీ, మా జమాల్ హుసేన్ కానీ, అలాగే మా ధర్మవరం హుసేన్ కానీ, వీళ్ళంతా కూడా అక్కడ పార్టీలకు అతీతంగా పనిచేశారు. నేను ఇక్కడ ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. దయచేసి కులానికి పార్టీల రంగు కులము వద్దు. దయచేసి పార్టీలకు కులాల రంగు కులము వద్దు. ఇతర పార్టీలను సిగ్గు తెచ్చుకోండి, ఇతర కులాలను సిగ్గు తెచ్చుకోండి. చాలా బాగా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పార్టీల పరంగా వైసీపీ టీడీపీలో ఉన్న సమావేశాలు అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటారు. మనలో ఏది ఉన్నా లేదు. నేను మీటింగ్ పెడితే ఆపుతాడు. మీకు అర్థమవుతుందా? నేనైతే దయచేసి గతంలో మేము ఏదైనా మాకు చిన్న వయసులో ఏదైనా చేసి ఉండొచ్చేమో కానీ ఈ మధ్యకాలంలో మేమైతే ఒకటే తీర్మానం చేసుకున్నాం. మొన్న మా చమరన్న కొడుకు ఉమర్ ముక్తియార్ పబ్లిక్ గా చెప్తున్నా, ఇదే గ్రామస్తుడు అన్న మనందరం కలిసి పని చేద్దాం. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కష్టపడి పని చేద్దామని చెప్పి నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను ఒకటే చెప్పా, నాకు నా కులం ఎదుగుదల కావాలి, నా కులం ఎదుగుదల కావాలి. దీనివల్ల నా కులంలో బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను నీకు మద్దతు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మా సంఘానికి పార్టీల రంగు పులిపితే ఒప్పుకునేది లేదు. ఇంతకుముందు చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా మా అధ్యక్షుడు ఒలి గారు బేస్తవారిపేటలో ఒక ఇష్యూ జరిగింది. మా జరిగిన ఒక స్థలానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఆ ఇష్యూలో ఆయన ఆశ్రయిస్తే ఆయన దానికి సంబంధించి కొన్ని సజెషన్స్ ఇవ్వడం, పెద్ద స్థాయిలో దాన్ని నాయకుల వరకు తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం, ఇప్పుడు మేము ముందున్నాడు మా సిద్ధు నంద్యాల BCYP ఏది రామచంద్రరావు పెట్టినటువంటి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు. మరి మా సంఘంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నంద్యాల జిల్లా ఎంతమంది ఉన్నారు? వైసీపీలో ఉన్నాడు, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నబీ రసూల్ భారతీయ జనతా పార్టీలో మాకు ఎవరు ఉన్నారు? మీరు బయట బయట
డిపార్ట్మెంట్ ఉంటుంది. మనం ఇక్కడ పెట్టినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పై స్థాయిలో ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి ఫలానా ప్రాంతంలో ఇది జరిగింది, ఈ సమావేశాలు వాళ్ళు నిర్వహించుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది అని చెప్పారు. ప్రతి ప్రాంతంలో వాస్తవంగా మన ఓటింగ్ ఎంతో తెలిసి చాలా మంది రెవెన్యూ పార్టీ లక్షలు అంతవరకు మనకు అవసరం లేదు. 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో మన ఓటింగ్ ఉంది. ఇది 158 నియోజకవర్గాలు. గెలుపోవడం మనకి ఒక్క ఓటు చాలు, గెలవడానికైనా ఓడిపోవడానికైనా ఒక్క ఓటు చాలు. మనం కొన్ని నియోజకవర్గాల్లో తప్పని వల్ల తీసుకున్నట్లయితే సుమారు 70 నుంచి 80 వేల ఓన్లీ పక్ష ఓటింగ్ ఉంది. నంద్యాలలో భారీ స్థాయిలో ఓటింగ్ ఉంది. మీ అనంతపురంలో కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ మనం తెలుసుకుంటున్నాం? మన ప్రభుత్వ సర్వేల ప్రకారం దూదేపుల అనేటటువంటి ఓటింగ్ కేవలం 2 లక్షల పైచికి మాత్రమే అని నివేదిక ఇచ్చారు. 2 లక్షలు ఉన్నావా? వాస్తవంగా 2 లక్షల పైచి. అదే నేను అంటున్నా, 20 లక్షలు 30 లక్షలు గతంలో మేము కూడా చెప్పాం. కానీ తేడాలు తిరుగుతుంటే మనకు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత అనేది మనం జాగ్రత్తగా బేరేజ్ వేసుకుని ఇటువంటి కమిటీలు ఇటువంటి మీటింగ్లు వేసుకుని మన సంఘాన్ని బలోపేతం చేసుకునే విధంగా, మన కులాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇటు సంఘం బలోపేతం అవుతుంది, సంఘంలో గుర్తింపు ఉంటుంది, మన కులం కూడా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. ఎలా అంటే రాష్ట్రంలో చెప్పడం జరిగింది ఎస్ఎస్ బాజీ అంటే అందరికీ తెలుసు. ఒకప్పుడు మా అన్న చమన్ అంటే రాష్ట్రం మొత్తం తెలుసు, మాస్ లేదా వస్తువు కదా. ఈ రోజు ఇక్కడికి కొట్టడం అక్కడ గతంలో మా సమావేశాల్లో 2015 నుంచి మేము సమావేశాలు నిర్వహించినప్పుడు విజయవాడలో కూడా చమన్ ఫోటోలు దండేసిన తర్వాతే ఆయనకి మేము ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోలకి దండేసిన తర్వాత నివాళులు అర్పించిన తర్వాత మేము సమావేశాలు నిర్వహించేవాడు. ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఎక్కువైపోయి మా సంఘంలో కూడా కొంతమంది అన్న మనకి ఎందుకు, మనకు అవసరం లేదు, మనకు వాళ్ళు మద్దతు ఇవ్వడం లేదు, ఈ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల మేము కొన్నిసార్లు పక్కన పెట్టుకుని వస్తుంది. మాలో లోపల చెప్పుకోవాలి. ఎప్పుడు మేము గొప్పవాళ్ళని పొందుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనం ఎత్తి చూపించుకోవాలి. దాన్ని సత్విమర్శ అంటారు. ఏమంటారు? సత్విమర్శ అంటే మన లోపాన్ని మనం బయట పెట్టుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి సత్విమర్శ అంటారు. ఈరోజు రాష్ట్రంలో 26 జిల్లాల్లో ప్రతి చోట కూడా అల్లరి వల్ల కమిటీలు వేసుకుంటూ మన కులాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతాం. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు మీ ముందు ఎంతమంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళలో అనేక ప్రాంతాల నుంచి అటు ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకు కూడా ప్రతి ఏరియా నుంచి కూడా మీ ముందు ఈరోజు ఇక్కడ ఈ నాయకులు ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మీరు సపోర్ట్ చేయండి. సంఘం అంటే ఏంటి? ఒక నమ్మకం, ఒక బలం, ఒక చేయూత. సంఘం అంటే మనం 10 మంది గుమిగూడి ఒక మాట మీద వచ్చి మన యొక్క వాయిస్ ని బయటకు వినిపించుకునే విధంగా, మన యొక్క సమస్యల్ని మనమే కూర్చొని పరిష్కరించుకునే విధంగా నాయకుల్ని తయారు చేయడమే నా బాధ్యత, నా సంఘం బాధ్యత. ఎన్నో సమస్యలు రాష్ట్రంలో క్లియర్ చేశాం. నిన్న కూడా మేము విజయవాడ నుంచి 5 కార్లు వేసుకుని ఒక 30 మంది ఈ సమావేశానికి వస్తున్న సందర్భంలో నా టీం సభ్యులు అంతా ఇక్కడ ఉన్నారు. త్రిపురాంతకం మండలం ఎర్రగొండపల్లి నియోజకవర్గం మేడపి అనే గ్రామంలో ఉర్దూ మాట్లాడే సాయకుడికి తెలుగు మాట్లాడే సాయకుడికి కలిపి 5 ఎకరాల చిల్లర కబర్స్థాన్ని కబ్జాలో ఉన్న దాన్ని మైనార్టీ సీఈఓ ఇంతియాజ్ గారి ద్వారా గత ప్రభుత్వంలో ఇప్పించినటువంటి ఘనత మాది అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించండి. నా
ఇది అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, ఇదే రాయలసీమలో సత్యసాయి జిల్లాలో వంకరకుంట అనే గ్రామంలో కబరస్థాన కబ్జాకు గురైతే ఇదే టీం వెళ్ళి అక్కడ నిలబడి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన కబరస్థాన్ యొక్క సరిహద్దులు ఏవైతే చేశారో వాటిని మళ్ళీ పునర్నిర్మించి మన కులస్తులకి న్యాయం చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. అది కూడా మా యొక్క చేసినటువంటి మంచి పనులు ఒకటే చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ పురాన్ని కట్టేసినప్పుడు అక్కడ మన వాళ్ళు అనగానే ఒక చరణం ఎలా అంటే వీళ్ళకు కూడా ఇంత స్థాయిలో ఓటింగ్ ఉందా? అంతకుముందు అక్కడ 550 ఉండేవి. అప్పటి వరకు వాళ్ళకి యూనిటీ లేదు. వెళ్ళిన తర్వాత ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఒక ధర్నా చేసి మన యొక్క ఓటింగ్ బలాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది. నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశా, మైనార్టీ విభాగానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశా. కానీ 2019 నుండి 2024 వరకు కూడా పార్టీలకు అతీతంగా ఏ భూపక్ష సోదరుడి కష్టం వచ్చినా వెళ్ళి నిలబడి నేను అక్కడ న్యాయం చేయడానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి, న్యాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ సభాపూర్వకంగా ఇక్కడికి వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ, నా అక్క చెల్లెమ్మలందరికీ ఒక్క విషయం తెలియజేస్తూ ఉన్నా. ఏ రోజైతే మనం మన యొక్క గళాన్ని విప్పలేదో, మన యొక్క గళాన్ని వినిపించలేదో, మన యొక్క చలనాన్ని, మన యొక్క శక్తిని కనబరచలేదో అప్పుడు మనం ఇతరులకి లోపు అయిపోతాం, బలహీనం అయిపోతాం. దాన్ని గుర్తుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి మా యొక్క సంఘానికి సహకరించమని చెప్పి మీ అందరినీ నేను వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏదో ఒక రోజు మన కమ్యూనిటీకి సంబంధించి ఎంత ఓటింగ్ అయితే ఉందో దాన్ని లెక్కలతో సహా తీసుకొచ్చి ఈ ప్రభుత్వాల ముందు, అది చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అవ్వండి, వాళ్ళ ముందు పెట్టి జనాభా తమాషా లెక్కల ప్రకారం మా ఓటింగ్ ఎంత ఉంది, మాకు కూడా చట్టసభలో పోరాడడానికి అవకాశం ఉందని చెప్పి అడిగే అవకాశాన్ని మీ అందరూ ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ముందు చెప్పడం జరిగింది, మా మాజీ ఎమ్మెల్యే అవ్వాలి, మా మాజీ ఎమ్మెల్సీ కావాలని చెప్పి. నాకు ఎమ్మెల్యే అవ్వాల్సినటువంటి అవసరం ఉందా, ఎంపీ అవసరం, ఎమ్మెల్సీ అవ్వాల్సిన అవసరం ఉందా? ఒకే ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఏ పనొచ్చినా చేయించగలిగే సత్తా నాది. అటువంటి అధికారులు ఉన్నారు, అటువంటి నాయకులు ఉన్నారు. అటువంటిప్పుడు నా యొక్క కమిటీ దగ్గరకు వచ్చి మన కులంలో ఎవరైనా పోటీ చేయాలి, ఎవరైనా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్సీ నాకు పదవి కావాలని అనుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలంటే అది ఎస్ఎస్పీ సంఘం దగ్గరికి వెళ్ళాలి. అలా మన కులస్తులందరితో ఒక సభ పెట్టాలి, అది మీ వల్ల జరుగుతుంది అనేటటువంటి విధానంలో మనం రాష్ట్ర స్థాయిలో ఇలా చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మన యొక్క ఉనికిని తెలియజేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంటే వేదిక మీద కొంతమంది నాయకులు ఉన్నారు, వేదిక కింద కూడా కొంతమంది పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, నాయకత్వం అనేది ఆశామాషి విషయం కాదు. నాయకుడు అనేవాడు మొట్టమొదట తన క్యారెక్టర్ని మార్చుకోవాలి. నాయకుడు అనేవాడు మొట్టమొదట తన క్యారెక్టర్. మీరు పదవులు తీసుకోకముందు మిమ్మల్ని ఎవరికి తెలియదు. మీరు పదవులు తీసుకున్న తర్వాత సంఘంలో ఒక గుర్తింపు మీకు వచ్చేసింది. మీరు ఏ తప్పు చేసినా అది మీ మీద పడక ముందు నా మీద పడుతుంది. ఎస్ఎస్ బాజీ అని వాడి గురించి తప్పు అన్నారు, మరి అతను ఇటువంటి వ్యక్తిగా బదిలించారు. ఆ యొక్క క్యారెక్టర్ని మార్చుకోవాలి, సంఘాన్ని బలోపేతం చేయాలి. అలా ముందుకు వెళ్ళినట్లయితే రాష్ట్రంలో తప్పకుండా మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరంగా నడుపుతూ మన యొక్క కులాన్ని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ
అక్కడ తీర్మానం చేశాం. రాబోయే 6 నెలల్లో రాయలసీమలో పెట్టే విధంగా ఉంది కదా. దయచేసి ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశాన్ని ఇంత సక్సెస్ గా ముందుకు నడిపించినటువంటి నా టీం సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా భవిష్యత్తులో మళ్ళీ 6 నెలలకి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉత్తరాంధ్రలో కానీ రాజమండ్రిలో కానీ నిర్వహించేందుకు గోల్డెన్ అయిన తర్వాత కార్యవర్గ సమావేశం నడుస్తుంది. ఇది ఆత్మీయ సంఘం. మనకున్న సమస్యలు చెప్పుకుంటూ మన యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుకునేటువంటి ఒక సమావేశం. మధ్యాహ్నం నుంచి సంఘంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ బాధ్యత లేకుండా ఎవరు ఎంతవరకు టీం డెవలప్ చేశారు అనే దాని మీద కార్యవర్గ సమావేశం ఉంటుంది. దయచేసి భోజనం